ఒక ఊరిలో 10 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అందులో చిన్నవాడు ఎంతో వినయంగా శాంతంగా ఉండేవాడు. కాని పెద్దవాడు అహంకారంతో దూకుడు మనస్తత్వంతో ఉండేవాడు. ప్రతిరోజు అతను ఎవరో ఒకరితో గొడవపడుతూ ఇంటికి వచ్చేవాడు. ఈ పరిస్థితి గుర్తించిన తండ్రి ఒకరోజు ఇద్దరిని తన దగ్గరికి పిలిచి ఒక కథ చెప్పడం ప్రారంభించారు. ఒకప్పుడు అడవిలో ఒక నేరేడు చెట్టు మరియు ఒక వెదిరి చెట్టు ఉండేవి. నేరేడు చెట్టు ఎప్పుడూ విశాలంగా గర్వంగా నిలబడేది. వెదిరి చెట్టు మాత్రం గాలికి వంగి మళ్లీ నిటారుగా నిలబడేది. నేరేడు చెట్టు ఎప్పుడూ వెదిరి చెట్టును చూసి నవ్వేది. నీలో అసలు బలమే లేదు, నేను ఎంత గట్టిగా నిలబడ్డానో చూడు, నువ్వు నాకన్నా బలమైన వాడివిగా మారి నిలబడ్డం నేర్చుకో అని నేరేడు చెట్టు చెప్పేది. కొంతకాలం తర్వాత ఒకరోజు అడవిలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. నేరేడు చెట్టు మాత్రం నిలబడ్డానికి చాలా ప్రయత్నించింది. కానీ బలమైన గాలి వల్ల వేర్లు బయటికి వచ్చి చివరికి కూలిపోయింది. వెదురు చెట్టు మాత్రం గాలికి వంగి తుఫాను వెళ్లిన తర్వాత మళ్లీ నేరుగా నిలబడింది. తండ్రి ఆ కథను పిల్లలకు చెప్తూ, జీవితంలో పరిస్థితులకు అనుగుణంగా తగ్గడం, మళ్లీ లేచి నిలబడే శక్తిని కలిగి ఉండడం చాలా అవసరం. నీకు ఎంత బలం ఉన్నా అనుకూలంగా వ్యవహరించడం నేర్చుకోకపోతే నేరేడు చెట్టులాగా కూలిపోతావు అని చెప్పాడు. అహంకారంతో నిలబడే బలం కంటే వినయంగా అనుకూలంగా ఉండే గుణం మనల్ని విజయవంతులుగా నిలబెడుతుంది. నిజమేనా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.